all, welcome to the full stack web development series course day 20. సో ప్రీవియస్గా మనం జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా పోర్ట్ఫోలియో వెబ్సైట్లో. లైక్ ఇది కౌంటర్ ఒకటి చూసాం. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో ఈ ఫిల్టరింగ్, ఈ 2 పార్ట్స్ చూసాం కదా. అండ్ ఇప్పుడు ఏంటి, jQuery ఫ్రేమ్వర్క్ చూసాం లాస్ట్ వీడియోలో. సో ఈ రెండింటిని ఇప్పుడు jQueryలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్లగిన్స్ కూడా. సో ప్లగిన్స్ కూడా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఉన్న జావా స్క్రిప్ట్ని jQueryకి ఎలా చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్లో ఇలా రాసాం, దీన్ని jQueryకి కన్వర్ట్ చేయాలి. అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఈ ఫిల్టరింగ్ చేస్తున్నాను. ఈ ఫిల్టరింగ్ పార్ట్ ఉంది కదా, దీనికి చేద్దాం. సో ఫస్ట్గా మనం ప్రీవియస్గా రాసుకున్న జావా స్క్రిప్ట్ని నేను కామెంట్ చేసుకుంటాను. ఇదంతా కామెంట్ చేసిందాం. ఓకే, HTML కామెంట్ చేసాం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్వర్క్ని యాడ్ చేసుకోవాలి. సో దానికి ఏంటి, మనం స్క్రిప్ట్ src అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్టర్నల్ ఫైల్ని యాడ్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోలో మనం jQueryని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చూసాం కదా. ఎవరైనా చూడకపోయింటే ఆ బేసిక్ వీడియో చూడండి. jQuery మొత్తం బేసిక్స్ కవర్ చేసాం దాంట్లో, అది చూడండి. ఓకేనా. సో దానికి నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే మన స్క్రిప్ట్ ఇక్కడ కింద ఉన్న స్క్రిప్ట్ అంతా ఇక్కడ మనం కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. సో సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకోండి. ఈ 2 లైన్స్ని కాపీ పేస్ట్ చేస్తాం. సో మనం ఏమనుకున్నాం, jQueryలో ఈ డాక్యుమెంట్ క్వెరీ సెలెక్టర్ ఉందిగా, ఇదంతా $సింబల్ అంతేనా. సో ఇక్కడ కూడా ఇదంతా $సింబల్. సో ఇప్పుడు వీటిని ఒకసారి కన్సోల్ లాగ్లో చూసుకుందాం. ఈ 2 అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు దీనికి చేస్తున్నాం కదా పోర్ట్ఫోలియోకి. ఫస్ట్ ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది చూడండి. మనం జావాస్క్రిప్ట్ కోడ్ తీసేసాముగా, jQuery యాడ్ చేసుకున్నాం అందుకోసం. సో ఒకసారి కన్సోల్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఈ బిలో లిస్ట్ 4 వాల్యూస్ అండ్ పైన మెనూలో ఉన్న 4 వాల్యూస్ ఇలా వచ్చింది. యాక్టివ్ అని ఇలా లిస్ట్ ఐటమ్స్ ఇవి చూసారుగా, ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేయగానే ఆ విధంగా ఇలా మనకి ఐటమ్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ని యాడ్ చేసుకుందాం. కాపీ, ఈ 2 తీసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఫర్ లూప్లో క్లిక్ ఫంక్షన్ యాడ్ చేసాం, ఈవెంట్ లిజనర్. సో ఇక్కడ వచ్చేసరికి మనం లిస్ట్ ఆఫ్ ఐ అనుకున్నాం కదా, jQueryలో ఎలా కాల్ చేయాలంటే డాక్యుమెంట్ ఆఫ్ అని, ఇలా లిస్ట్ ఆఫ్ ఐ ఇలా కాల్ చేసి డాట్ ఆన్ క్లిక్ పెడదాం. ఆన్ ఇలాగే ఎందుకు పెట్టాలి, డైరెక్ట్ పెట్టకూడదంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది. సపోజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, జస్ట్ లిస్ట్ ఆఫ్ ఐ పెడతాను. సేమ్ మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకున్నట్టు లిస్ట్ ఆఫ్ ఐ డాట్ ఆన్
ఆన్ వస్తుందా చూసారా? రాలేదు. ఆన్ బ్లర్ ఆన్ ఇదంతా జావా స్క్రిప్ట్ జేక్వెరీది కాదు కదా. సో మనకి జేక్వెరీకి రావాలి. సో ఈ ఫంక్షనింగ్ ఇవన్నీ మీకు విఎస్ కోడ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా మీకు అలా రాలేదంటే ఎక్కడో తప్పు చేస్తున్నట్టు అర్థమైందా? సో $ఆఫ్ ఇలా పెట్టుకుని డాట్ ఆన్ ఇప్పుడు వచ్చింది చూసారా? ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఫంక్షన్ ఎనామినస్ ఫంక్షన్ వర్క్ అవ్వాలి. అది ఇలా పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏముంది దీంట్లో? క్లిక్ ఫంక్షన్ యాడ్ చేసాం. ఇప్పుడు ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ రాయాలి. కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి? చెప్పాను కదా, ఇక్కడ కూడా డాలర్తో కాల్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ అన్నాం. ఇది ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే రిమూవ్ చేసేయాలి. సో డాట్ రిమూవ్ క్లాస్, అంతే. రిమూవ్ క్లాస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ యాడ్ క్లాస్. ఈ లాజిక్ ఆపరేషన్ అంతా మనం ప్రీవియస్ జావా స్క్రిప్ట్లో చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోయి ఉంటే ఇక్కడ చూడండి. సిమిలర్ ఇక్కడ కూడా దిస్ కాల్ చేయడానికి ఇలా డాక్యుమెంట్ అని ఇలా యూజ్ చేయాలి. దాని తర్వాత డాట్ యాడ్ క్లాస్. చూసారు కదా, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది? సరే, ఇప్పుడు దాకా ఇది యాడ్ చేసాం కదా. ఇది దేనికి? పైన ఉన్న మెనూ. ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి చూద్దాం. అంటే ఈ పైన మెనూ ఉంది కదా, దాన్ని వర్క్ అవుతుందా లేదా. దీన్ని రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. యా, చూసారు కదా, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. యాక్టివ్ కలర్, రిమూవ్, యాక్టివ్, యాడ్. ఇది వర్క్ అవుతుంది. అప్పుడు కింద పార్ట్కి చేయాలి. సో కింద పార్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ డేటా వాల్యూని కాల్ చేసుకోండి. కాపీ, ఇదంతా కాపీ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఉంది. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ఫస్ట్ దిస్కి ఏం చెప్పుకున్నాం? డాక్యుమెంట్ ఆఫ్ అని పెట్టుకోవాలి. డాలర్ సింబల్ పెట్టుకోవాలి. అండ్ యాట్రిబ్యూట్కి, గెట్ యాట్రిబ్యూట్కి ఏంటి? ATTR జేక్వెరీలో డేటా ఫిల్టర్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఏముంది? ఫర్ లూప్. ఇదంతా కాపీ చేసుకోండి. ఇలా పెట్టాము కదా. ఇప్పుడు ఇక్కడ సిమిలర్గా ఇందాక ఇక్కడ ఎలా చెప్పుకున్నాం? లిస్ట్ ఆఫ్ ఐకి డాలర్, లిస్ట్ ఐటమ్స్ ఆఫ్ కేకి డాలర్ ఆఫ్ క్లాస్ రిమూవ్ కదా. ఇక్కడ చూసారా, క్లాస్ లిస్ట్ రిమూవ్ అని రాసి. ఇక్కడ ఏం రాయాలి? రిమూవ్ క్లాస్, అంతే. సిమిలర్గా ఇక్కడ కూడా డాలర్ యాడ్ క్లాస్. నెక్స్ట్ యాట్రిబ్యూట్కి ఏమనుకున్నాం? ఎక్కడైతే ఇలా కాల్ చేసుకుంటున్నారో అన్నిటికీ ఇలా డాలర్ సింబల్ పెట్టాలి మీరు. దిస్కి కానీ ఇండివిజువల్ ఐటమ్స్కి కానీ, లేదంటే జేక్వెరీ అప్లై అవ్వదు. ATTR. నెక్స్ట్ ఇక్కడ కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని కేసెస్లో జేక్వెరీలో మీకు దొరకవు ప్లగ్ఇన్స్ అని. అప్పుడు జావా స్క్రిప్ట్లో దొరుకుతాయి కోడ్స్.
దాన్ని jQuery కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ అది ఎలా కన్వర్ట్ చేయాలనేది తెలియాలిగా మీకు. దానికోసం ఇక్కడ ఏంటి రిమూవ్ క్లాస్ $of యాడ్ క్లాస్. సేవ్ చేద్దాం, ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చింది. రిఫ్రెష్ చేద్దాం దీన్ని. చూడండి అప్లై అయిపోయింది jQuery. అయిపోయిందా? జావాస్క్రిప్ట్ నుంచి jQueryకి అప్లై చేసి ఇప్పుడు కౌంటర్కి చూద్దాం. సో ఈ కౌంటర్లో మనకి జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని చేసాం కదా ఇది. సో మనం ఇది ఏంటంటే ఇది నేను మీకు ప్లగిన్ యూస్ చేసి ఎలా చేయాలనేది చెప్తాను. సో మనకి ప్లగిన్స్ ఇక్కడ ఉన్నాయి. నేను డిఫరెంట్ ప్లగిన్స్ చూసాను, చూడండి. ఇవన్నీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్, మీకు ప్లగిన్స్ అన్నీ దొరుకుతాయి. సో ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా. వీటిని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ముందుగా మీరు ఇవి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు డెమో సెక్షన్ ఉంటుంది. ఒకసారి డెమో చూద్దాం. అది ఈ డెమోలో ఎలా ఉంది, మీరు ఎప్పుడైతే స్క్రోల్ ఆ నెంబర్ చూస్తారో అప్పుడు కౌంట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. దీనికి ఏమేమి కావాలి అది చూడాలి. ఫస్ట్ jQueryని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఫైల్ని, నెక్స్ట్ రౌండప్ని, నెక్స్ట్ కౌంట్. మీరు HTMLలో కూడా చేంజెస్ చేయాలి ఈ విధంగా. ఇది ఒకటి. ఇంకోటి చూద్దాం. దీని డెమో చూద్దాం. ఇది యానిమేటెడ్ కౌంట్ అంట. సో నెంబర్ ఎలా వెళ్ళి మీరు ఇచ్చిన నెంబర్ దగ్గర ఆగుతుంది. సో ఇదేంటి మనం సిమిలర్గా చేసుకున్న దానిలాగా ఉంది. సో క్లాస్ కౌంట్ ఉంది. సో ఈ విధంగా ఈ కోడ్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా jQueryని యూజ్ చేసుకుని ఈ విధంగా చేయాలి. ఇది ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఇది ఒక వే. నా నెంబర్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఆగిపోతుంది ఇది కూడా. సో దానికి ఏంటి, ఇది కూడా సింగిల్ లైన్లో ఉంది. ఇదైతే సిమిలర్గా మన దానిలాగానే ఉంది కోడ్ అంతా. చూడండి మనం ఇక్కడ డేటా కౌంట్ ఇచ్చుకున్నాం, కౌంటర్ క్లాస్ ఇచ్చుకున్నాం. అదేవిధంగా ఇదంతా కాపీ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ప్లగిన్ యూస్ చేయాలనుకున్నాను కదా, దానికోసం. ఇది ఏంటంటే కంప్లీట్గా మీకు జావాస్క్రిప్ట్ కోడే రాశాడు, సారీ jQuery కోడే రాశాడు, కానీ ప్లగిన్ కింద చూపిస్తున్నాడు. jQuery ఫ్రేమ్వర్క్ని యాడ్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఆ కోడ్ని ఇక్కడ ఇచ్చేసాడు. సో ఇది ప్లగిన్ కింద కాదు, ఇది స్కిప్ చేద్దాం. ఓకే, సో మనం ఏది యూస్ చేద్దాం, ఇది యూస్ చేద్దామా, ఇది యూస్ చేసి చూద్దాం. ఫస్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, డౌన్లోడ్ చేద్దాం. ఫోల్డర్లో ఓపెన్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కౌంట్ ఎలా ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని మీ ఫోల్డర్లో ఇచ్చుకోండి.
నేను ఈ ఫోల్డర్లో పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు అది పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, జావాస్క్రిప్ట్ని యాడ్, జేక్వెరీని దాన్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇది కామెంట్లో పెట్టేసుకుందాము. ఆల్రెడీ జేక్వెరీ యాడ్ చేసుకున్నాం. ఇంకోటి కూడా యాడ్ చేయాలి కదా. అదేంటిది, కాన్ఫ్లిక్ట్ డాట్ మెయిన్ డాట్ జేఎస్ ఇది కదా. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెప్పారు చూసారా, క్లాస్ కాన్ఫ్లిక్ట్ అని పెట్టుకోవాలి. మనం కౌంటర్ అని పెట్టుకున్నాం, దీన్ని కూడా చేంజ్ చేయాలి. కాపీ చేసుకోండి. ఎక్కడైతే మనం HTMLలో కౌంటర్ అని ఇచ్చామో ఈ క్లాస్ ఉంది కదా, నెంబర్లో ఉన్న సాట దాని బదులు ఇది ఇచ్చాను కాన్ఫ్లిక్ట్. అండ్ డేటా కౌంట్ ఏమి ఇచ్చాడు చూడండి, డేటా నమ్ అని ఇచ్చాడు. డేటా కౌంట్ కానీ డేటా నమ్ అండ్ దాంట్లో వాల్యూ మనం కూడా అలానే పెట్టుకోవాలి, డేటా నమ్. jQuery ప్లగిన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా మీరు యాడ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మీకు ఎర్రర్ చేస్తుంది, వర్క్ అవ్వలేదని టెన్షన్ పడిపోతారు. ఓకేనా, సేవ్ చేసాము. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దీంట్లో 0 పెట్టుకున్నాడు, ఇంకా ఇది ఇచ్చాడు, అంతే కదా, ఇంకేమి ఇవ్వలేదు. ఒకసారి చూద్దామా వర్క్ అవుతుందా లేదా. చూసారు కదా, సూపర్గా వర్క్ అవుతుంది. ఇంతకుముందు మనం జావాస్క్రిప్ట్లో రాసుకుంది ఇది ఫాస్ట్గా అయిపోయింది, బట్ ఇది ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది. చూడండి, దీని స్పీడ్లో ఇది ఉంది, దీని స్పీడ్లో ఇది, పెద్ద నెంబర్ అయితే దాని స్పీడ్లో అది. చూసారు కదా, ఈ విధంగా మీరు jQuery ప్లగిన్స్ యూస్ చేసుకుని సింప్లిఫై చేసుకోవచ్చు మీ వర్క్ని. మనం ఎక్కువ కోడ్ రాసామా, ఏం రాయలేదు, చిన్న కోడ్ కూడా రాయలేదు. జావాస్క్రిప్ట్లో ఇంత కోడ్ రాసాం చూడండి, బట్ jQuery ప్లగిన్ ఒకటి యూస్ చేసుకోండి. కౌంటర్ jQuery ప్లగిన్, దీని లింక్ కూడా నేను మీకు కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. సో దీంట్లో మనం jQuery ప్లగిన్ చూసాం, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి వెబ్సైట్లో అని. అండ్ పోర్ట్ఫోలియోలో వచ్చేసరికి జావాస్క్రిప్ట్ కోడ్ని jQuery కింద ఎలా కన్వర్ట్ చేయాలి అని చూసారుగా. నేను ఇక్కడ డిఫరెంట్ చూపించాను, కౌంటర్స్ చాలా ఉంటాయి ఈ విధంగా. ఇదైతే ఓన్లీ కోడ్ రాసాడు చూడండి, ఓన్లీ కోడ్ రాసాడు. అండ్ వీళ్ళైతే ఓకే, ఓన్లీ ప్లగిన్ అంటే ఇలా ఉండాలి షార్ట్ కోడ్లో మనకి, అది కూడా అంతే కోడ్ రాశారు. ఇలా ఎప్పుడైతే మీకు సింగిల్గా ఉంటుందో, ఇదేంటంటే jQueryనే యాడ్ చేస్తున్నారు మీరు, కింద ఇంకోటి యాడ్ చేయకుండా ఇచ్చారంటే వాళ్ళు డైరెక్ట్ కోడ్ ఇచ్చేసినట్టే. మీకు ఆ జావాస్క్రిప్ట్ని jQueryలో కన్వర్ట్ చేసి ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే యానిమేషన్ యూస్ చేస్తారు కౌంటర్ ఫ్లోకి. మనం ఇక్కడ ఏం యూస్ చేసాం, సెట్ ఇంటర్వల్ యూస్ చేసాం కదా, సెట్ ఇంటర్వల్ తీసుకుని ఫర్ ఈచ్ తీసుకుని చేసాం. బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు యానిమేషన్ యూస్ చేశారు, మెథడ్, యానిమేషన్ మెథడ్ ఉంది కదా, అది యూస్ చేసి చేశారు. సో ఇంతతో jQuery ప్లగిన్, jQuery
ఫుల్గా చూసాం. సో ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం బూట్స్ట్రాప్ కవర్ చేసి బూట్స్ట్రాప్లో సింగిల్ పేజ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేయాలి. అదేంటంటే మీకు పోర్ట్ఫోలియో కింద ఇది యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బూట్స్ట్రాప్ ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సేమ్ నెక్స్ట్ వీడియో. బాయ్.